హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ కిచెన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ. సో మనం నార్మల్ రైస్తో చేస్తున్న ఎగ్ బిర్యానీ ఇది. నేను ఈరోజు రైస్ కుక్కర్లో చేస్తున్నాను. సో మనకి కావాల్సిన ఐటమ్స్ ఎగ్ బిర్యానీ కోసం: ఎగ్స్, ఉల్లిపాయలు, టమాటాలు ఒక 4, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పెరుగు. ముందుగా మన రైస్ కుక్కర్లో ఆయిల్ వేసుకోండి. సో ఈ ఆయిల్ అన్నది రెడ్గా ఉన్నది ఎందుకంటే ఇందులోనే నేను కోడిగుడ్లు అన్నది ఫ్రై చేశాను. సో దానికోసమే రెడ్గా ఉందండి. ఆయిల్ వేడెక్కాక మొగ్గలు, దాంతోపాటు ఆకులు, దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర వేసుకోండి. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి. సో మన ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయండి. సో నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు వేయండి. బాగా మిక్స్ చేయండి టమాటాలని. సో ఇప్పుడు పుదీనా కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలు పుదీనా, కొత్తిమీర, తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుని దాన్ని బాగా తిప్పండి. మిక్స్ అవ్వాలి, బాగా మిక్స్ అవ్వాలి. బాగా మిక్స్ చేయండి అంతా కలిసేలాగా. సో అప్పుడు మన బిర్యానీకి అన్నది ఫ్లేవర్ బాగుంటుంది. వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి, సో అన్నిటిని బాగా మిక్స్ చేయండి. తర్వాత వచ్చేసి కారం వేయండి, 2 టేబుల్ స్పూన్స్. కారం ఎక్కువ తిన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు వేయండి. చేసి పెరుగు వేయండి. పెరుగు బాగా మిక్స్ చేయండి, ఎందుకంటే పెరుగు అన్నది గట్టగట్టలు రాకుండా ఉండాలి. సో బాగా మిక్స్ చేయండి పెరుగు. సో గట్టలుగా రాకుండా ఉండాలని పెరుగు. సో మనం ఆయిల్ పైలు తేలే వరకు మనం వెయిట్ చేయాలి. అప్పటి వరకు మనం మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. లైట్గా కొంచెం కొత్తిమీర, పుదీనా మళ్ళీ వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి నేను మళ్ళీ వేసుకుంటే బాగుంటుందండి. చూడండి ఆయిల్ పైకి తెలియంది కదా. సో ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. బాగా మిక్స్ చేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. మిక్స్ చేయండి, బాగా మిక్స్ చేయండి. మనకి ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల
ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. మనకి ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వీటి వల్ల మనకి ఫ్లేవర్స్ ఇంకా బాగుంటుందండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనము కడిగి పెట్టుకున్న రైస్ అన్నది మనం ఇందులో వేయాలి. సో 5 మినిట్స్ అయ్యిందండి. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేయాలి. ఇది 3 గ్లాసుల రైస్ అండి. 3 గ్లాసుల రైస్లకి 6 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. ఇలా రైస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. సో రైస్ ఇంకా మసాలా బాగా మిక్స్ అవ్వాలండి. అవి వరకు బాగా మిక్స్ చేయండి. కాసేపు ఫ్రై అవ్వాలండి రైస్ అన్నది. అప్పటి వరకు వాటర్ వేసుకోవద్దు. సో బాగా మిక్స్ చేయండి. ఇలా రైస్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం 3 గ్లాసులు రైస్ కదండి, సో దానికి 6 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 6 గ్లాసుల వాటర్. 3 గ్లాసుల రైస్కి మనం 6 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. సో 6 గ్లాసుల వాటర్ వేసామండి. సో బాగా మిక్స్ చేయండి, మొత్తం పైనుంచి కింద వరకు కలిసేలాగా. సో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి. మన టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోండి. సో సాల్ట్ చూసిన తర్వాత పైన మూత పెట్టేయండి. సో అన్నం ఉడికే వరకు వెయిట్ చేయండి రైస్ అన్నది. సో మన రైస్ అనేది ఉడుకుతుందండి. సో ఈ టైంలో మనము ఎగ్స్ అనేవి వేసుకుందాము. మనం ఎగ్స్ అనేది ఎప్పుడైనా వేసుకోవచ్చండి. ఒకసారి లైట్గా రైస్ అనేది తిప్పండి. సో తిప్పిన తర్వాత ఒకసారి మూత పెట్టండి. సో మనకి రైస్ కంప్లీట్గా కుక్ అయ్యే వరకు. మన బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అవ్వడానికి వచ్చిందండి. సో ఇప్పుడు ఫినిషింగ్ టచ్ చేద్దామండి. కొత్తిమీర, పుదీనా అలా పైన చల్లుకోండి. అలాగే కొంచెం మిగిలిపోయిన ఆనియన్స్, ఫ్రై ఆనియన్స్. నేను అయితే కలర్ వేసానండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఫుడ్ కలర్ అండి, ఫుడ్ కలర్. మన ఎగ్ బిర్యానీ రెడీ అండి. సో ఫైనల్గా మన కుక్కర్ వామ్లోకి వెళ్ళిందండి. సో మన బిర్యానీ అన్నది కుక్ అయిపోయింది పూర్తిగా. సో మన బిర్యానీ, ఎగ్ బిర్యానీ ఇస్ రెడీ అండి. ఫైనల్గా మన ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూడండి రైస్ అన్నది ఫ్లఫీగా వస్తుంది. నేను చేసిన బిర్యానీ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.